హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ నేను మీ రచన. సో గోల్డ్ రేట్ ఇంకా సిల్వర్ రేట్ మొన్నటికి నిన్నటికి చూసుకున్నట్లయితే గోల్డ్ రేట్ మాత్రం తగ్గింది. అలాగే సిల్వర్ రేట్ హైదరాబాద్లో ఇంకా ఢిల్లీలో చూసుకున్నట్లయితే కాన్స్టాంట్గా ఉండే, అంటే మొన్నటికి నిన్నటికి చూసుకున్నట్లయితే సేమ్ ఉండే. మరి నిన్నటికి ఈ రోజుకి గోల్డ్ రేట్ మరి పెరిగిందా లేకపోతే తగ్గిందా లేకపోతే సేమ్ ఉందా, మరి సిల్వర్ రేట్ కూడా పెరిగిందా లేకపోతే మొన్నటికి నిన్నటికి చూసుకుంటే సేమ్ ఉంది. కాబట్టి మరి ఈ రోజు ఏమైనా డిఫరెన్స్ వచ్చిందా లేకపోతే పెరిగిందా లేకపోతే తగ్గిందా అనేది అయితే తెలుసుకుందాం. ముందుగా హైదరాబాద్లో 22 క్యారెట్స్ ఎలా ఉందో తెలుసుకుందాం. 1 గ్రామ్కి వచ్చేసి 6,759 రూపీస్. సో నిన్న వచ్చేసి 6,760 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకి చూసుకున్నట్లయితే 1 రూపీ అయితే తగ్గిందని చెప్పొచ్చు. అలాగే 10 గ్రామ్స్కి వచ్చేసి 67,590 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకి చూసుకున్నట్లయితే 10 రూపీస్ అయితే తగ్గింది. అలాగే 24 క్యారెట్స్ ఎలా ఉందో తెలుసుకుందాం. 1 గ్రామ్కి వచ్చేసి 7,374 రూపీస్. సో నిన్న వచ్చేసి 7,375 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకి చూసుకున్నట్లయితే 1 రూపీ అయితే తగ్గింది. అలాగే 10 గ్రామ్స్కి చూసుకున్నట్లయితే 73,740 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకి చూసుకున్నట్లయితే 10 రూపీస్ అయితే తగ్గింది మనకు. అలాగే ఇప్పుడు 22 ఇంకా 24 క్యారెట్స్ చూసుకున్నాం కదా. ఇప్పుడు 18 క్యారెట్స్ ఎలా ఉందో తెలుసుకుందాం. 1 గ్రామ్కి వచ్చేసి 5,530 రూపీస్. సో నిన్న వచ్చేసి 5,531 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకి మనం చూసుకున్నట్లయితే 1 రూపీ అయితే తగ్గింది. 10 గ్రామ్స్కి చూసుకున్నట్లయితే 55,300 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకి చూసుకున్నట్లయితే 10 రూపీస్ అయితే తగ్గింది. సో హైదరాబాద్లో మొన్నటికి నిన్నటికి అయితే గోల్డ్ రేట్ తగ్గింది. మరి నిన్నటికి ఈ రోజుకి చూసుకున్నట్లయితే కూడా గోల్డ్ రేట్ అయితే తగ్గిందని చెప్పొచ్చు. మరి హైదరాబాద్లో గోల్డ్ రేట్ మాత్రం తగ్గింది కదా. మరి సిల్వర్ రేట్ హైదరాబాద్లో ఎలా ఉందో తెలుసుకుందాం. ముందుగా మనము 1 గ్రామ్కి వచ్చేసి 92.40 పైసా. సో నిన్న వచ్చేసి 92.50 పైసా. సో నిన్నటికి ఈ రోజుకి చూసుకున్నట్లయితే 0.10 పైసా అయితే తగ్గిందని చెప్పొచ్చు. సో 10 గ్రామ్స్కి చూసుకున్నట్లయితే 924 రూపీస్. సో నిన్న వచ్చేసి 925 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకి అయితే 1 రూపీ అయితే తగ్గింది. అలాగే 1 కేజీకి వచ్చేసి 92,400 రూపీస్. సో నిన్న వచ్చేసి 92,500 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకి చూసుకున్నట్లయితే 100 రూపీస్ అయితే తగ్గిందని చెప్పొచ్చు. అలాగే మనము మొన్నటికి నిన్నటికి చూసుకున్నట్లయితే సిల్వర్ రేట్ అయితే సేమ్ ఉండే. మరి నిన్నటికి ఈ రోజుకి చూసుకున్నట్లయితే సిల్వర్ రేట్ అయితే తగ్గింది. మరి ఢిల్లీలో గోల్డ్ రేట్ మరి పెరిగిందా లేకపోతే తగ్గిందా, మరి ఢిల్లీలో ఎలా ఉందో తెలుసుకుందాం. ముందుగా వచ్చేసి 22 క్యారెట్స్ ఎలా ఉందో తెలుసుకుందాం. 1 గ్రామ్కి వచ్చేసి 6,774 రూపీస్. సో నిన్న వచ్చేసి 6,775 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకి చూసుకున్నట్లయితే ఢిల్లీలో కూడా గోల్డ్ రేట్ అయితే తగ్గిందనే చెప్పుకోవచ్చు. సో 1 రూపీ అయితే తగ్గింది. అలాగే 10 గ్రామ్స్కి వచ్చేసి 67,740 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకి చూసుకున్నట్లయితే 10 రూపీస్ అయితే తగ్గింది. అలాగే 24 క్యారెట్స్ ఎలా ఉందో చూద్దాం. 1 గ్రామ్కి వచ్చేసి 7,389 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకి చూసుకున్నట్లయితే 1 రూపీ అయితే తగ్గింది. అలాగే 10 గ్రామ్స్కి చూసుకున్నట్లయితే 73,890 రూపీస్. సో నిన్న వచ్చేసి 73,900 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకి చూసుకున్నట్లయితే 10 రూపీస్ అయితే తగ్గింది మనకి. అలాగే 22 ఇంకా 24 క్యారెట్స్ ఢిల్లీలో ఎలా ఉందో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు 18 క్యారెట్స్ ఎలా ఉందో తెలుసుకుందాం. 1 గ్రామ్స్కి వచ్చేసి 5,542 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకి అయితే 1 రూపీ అయితే తగ్గింది. అలాగే 10 గ్రామ్స్కి చూసుకున్నట్లయితే 55,420 రూపీస్. సో నిన్న చూసుకున్నట్లయితే 55,430 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకి మనకి డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 10 రూపీస్ అయితే తగ్గింది. సో ఢిల్లీలో కూడా గోల్డ్ రేట్ అయితే తగ్గింది. మరి అలాగే సిల్వర్ రేట్ చూసుకున్నట్లయితే మనం మొన్నటికి నిన్నటికి చూసుకున్నట్లు మాత్రం సేమ్ ఉండే ఢిల్లీలో కూడా. మరి ఈ రోజు మరి పెరిగిందా లేకపోతే తగ్గిందా, సేమ్ అలాగే ఉందా అనేది అయితే ముందుగా చూద్దాం. 1 గ్రామ్కి వచ్చేసి 89 రూపీస్. సో నిన్న వచ్చేసి 89.10 పైసా. సో నిన్నటికి ఈ రోజుకి చూసుకున్నట్లయితే 0.10 పైసా అయితే తగ్గిందని చెప్పొచ్చు. అలాగే 10 గ్రామ్స్కి వచ్చేసి 890 రూపీస్. సో నిన్న చూసుకున్నట్లయితే 891 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకి చూసుకున్నట్లయితే 1 రూపీ అయితే తగ్గింది. 1 కేజీకి చూసుకున్నట్లయితే 89,000. సో నిన్న చూసుకున్నట్లయితే 89,100. సో నిన్నటికి ఈ రోజుకి చూసుకున్నట్లయితే మనకు 100 రూపీస్ అయితే తగ్గిందని చెప్పొచ్చు. సో ఈ రోజు మొన్నటికి నిన్నటికి చూసుకున్నట్లయితే మనకు గోల్డ్ రేట్ మాత్రం తగ్గింది. అలాగే సిల్వర్ రేట్ మాత్రం మనకు సేమ్ ఉండే. మన నిన్నటికి ఈ రోజుకి చూసుకున్నట్లయితే మనము గోల్డ్ రేట్ తగ్గింది, అలాగే సిల్వర్ రేట్ కూడా తగ్గిందని చెప్పొచ్చు. ఎలాగైతే హైదరాబాద్లో రేట్స్ ఉన్నాయో సేమ్ ఢిల్లీలో కూడా అంతే తగ్గిందని చెప్పొచ్చు. సో మరో అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 6 టీవీ.